మీరు ప్రతిరోజు మీ పొదుపు ఖాతా నుండి చెల్లింపులు, బదిలీలు, నగదు ఉపసంహరణలు చేస్తారు. కానీ ఈ రోజువారీ పనులు కూడా కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ పరిశీలనలోకి వస్తాయనే విషయం మీకు తెలుసా? పొదుపు ఖాతా కేవలం డబ్బును నిల్వ చేయడానికి, ఖర్చు చేయడానికి ఒక మార్గమని మీరు అనుకుంటున్నట్లయితే ఈ రోజుల్లో ఆదాయపు పన్ను శాఖ ప్రతి ప్రధాన లావాదేవీని పర్యవేక్షించగలదని తెలుసుకోండి. ముఖ్యంగా మీ ఖాతాలోకి బయటకు పెద్ద మొత్తంలో డబ్బు తరచుగా ప్రవహిస్తున్నప్పుడు లేదా మీరు మీ ఆదాయానికి సరిపోని ఖర్చులు చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల లావాదేవీలను బ్యాంకులు, పన్ను శాఖ ప్రత్యేకంగా ట్రాక్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ లావాదేవీలు మీ ఆదాయానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తే మీకు నోటీస్ అందవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్లు అభిషేక్ సోని, తరుణ్ కుమార్ మదన్ ఈటీ నివేదిక ప్రకారం అంతగా హానికరం కాని లావాదేవీలు కూడా కొన్నిసార్లు ఆదాయపు పన్ను దర్యాప్తుకు దారితీయవచ్చు. మీ పొదుపు ఖాతాను పన్ను శాఖ నిఘాలో పెట్టడానికి 10 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేశారా? మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే బ్యాంక్ దానిని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తుంది. ఇది చట్టవిరుద్ధం కాదు, కానీ మీరు దాని మూలాన్ని వెల్లడించాల్సి రావచ్చు. బహుమతులు, ఆస్తి అమ్మకాలు లేదా వ్యాపార ఆదాయానికి సంబంధించిన రసీదులను దగ్గర ఉంచుకోండి. రెండవ కారణం ఏంటంటే, మీరు ఒక సంవత్సరంలో క్రెడిట్ కార్డుపై నెలకు ₹1,00,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపు చేసినా లేదా ఏడాదిలో 10 లక్షల కంటే ఎక్కువ చెల్లింపు చేసి ఉంటే నోటీస్ రావచ్చు. మీ పన్ను రిటర్న్ ప్రకారం మీ జీవన శైలి మీ ఆదాయంతో సరిపోతుందో లేదో శాఖ తనిఖీ చేస్తుంది. మూడవది, మీ ఖాతా నుండి పదే పదే పెద్ద మొత్తంలో డబ్బులు ఉపసంహరించుకోవడం లేదా అకస్మాత్తుగా నగదు ప్రవాహం పెరగడం కూడా బ్యాంకును అప్రమత్తం చేయవచ్చు. ముఖ్యంగా ఇది మీ ఆదాయంతో సరిపోలకపోతే ఇది ప్రశ్నలను లేవనెత్తుతుంది. నాలుగవది, 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా మార్కెట్ రేట్ లేదా స్టాంపు విలువైన రిజిస్ట్రార్ దానిని నివేదిస్తారు. మీకు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో పన్ను శాఖ పరిశీలిస్తుంది. ఐదవది, గతంలో నిలిచిపోయి ఉన్న ఖాతా అకస్మాత్తుగా యాక్టివ్గా మారి పెద్ద లావాదేవీ జరిగితే బ్యాంక్ దానిని ఫ్లాగ్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో వ్యాపారం, వారసత్వం లేదా ఇతర చెల్లుబాటు అయ్యే కారణాలకు సంబంధించిన పత్రాలను ఉంచండి. ఆరవది, మీరు అంతర్జాతీయ కార్డ్ చెల్లింపులు లేదా ఫారెక్స్ వంటి సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విదేశీ లావాదేవీలు చేస్తే, ప్రత్యేకించి మీ ఆదాయం దానికంటే తక్కువగా కనిపిస్తే ఇది ఆదాయపు పన్ను నోటీసుకు దారితీయవచ్చు. ఏడవది, మీ బ్యాంకు నివేదించిన వడ్డీ మీ ఆదాయపు పన్ను రిటర్న్తో సరిపోలకపోతే మీకు నోటీస్ అందొచ్చు. ఫామ్ 26AS AIS ప్రకారం మీ వడ్డీని తనిఖీ చేయండి. ప్రతిదీ ఖచ్చితంగా ఉందని నిర్ధారించుకోండి. ఎనిమిదవది, మీ వడ్డీ 10,000 అంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ అది AISలో ప్రతిబింబిస్తుంది. మీరు దానిని మీ రిటర్న్లో చూపించకపోతే డేటా సరిపోలకపోవడం వల్ల మీకు ఆటోమేటిక్ నోటీస్ అందవచ్చు. తొమ్మిదవది, బహుళ పొదుపు ఖాతాలను కలిగి ఉండటం సమస్య కాదు, కానీ వాటన్నింటిపై వడ్డీని జోడించి మీ ITRలో చూపించడం ముఖ్యం. ఈ వ్యవస్థ చాలా సున్నితమైనది, అలాగే చిన్న లోపాలను కూడా గుర్తించగలదు. 10వది, పండగ సీజన్లో మీరు మీ కార్డుతో వేరొకరికి చెల్లించి వారు మీకు నగదు రూపంలో డబ్బు తిరిగి ఇస్తే దానిని ట్రాక్ చేయవచ్చు. ఈ డబ్బు మీ ఖాతాలో జమ అయిన తర్వాత మీరు మీ రిపోర్టింగ్ పరిమితిని మించిపోయి పన్ను నోటీసును పొందవచ్చు. పాన్ ఆధారిత ఆటో రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా పన్ను శాఖ అన్ని ప్రధాన లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. అందుకే మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీ ITR దాఖలు చేసే ముందు మీ AIS ఫామ్ 26AS తనిఖీ చేయండి. ప్రతి లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ను ఉంచండి. ఇతరుల కోసం లావాదేవీలు చేసేటప్పుడు ప్రతిదీ స్పష్టంగా ట్రాక్ చేసి ఉంచండి. అప్పుడు మీరు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే నోటీసుల నుండి తప్పించుకోవచ్చు.